చావు పుట్టుక మన చేతుల్లో ఉండవు. అదంతా దేవుడి చేతుల్లోనే. నిండు నూరేళ్లు బతికేవాళ్లు కొందరైతే అనుకోని ప్రమాదాల్లో అర్ధాయుషుల్లోనే ప్రాణాలు కోల్పోయేవారు కొందరు. ఏదేమైనా అదంతా మన విధిరాతే అనుకుని ఊరుకోవడమే. అయితే కొంతమందికి మాత్రం తాము చనిపోయినా వేరొకరికి ప్రాణాలు పోసే అరుదైన అవకాశం వస్తుంటుంది. అలా చాలా మంది తమ అవయవాలతో ఇతరులకి ప్రాణం పోసిన సంఘటనలు వినే ఉంటాం. అలాంటి ఓ సంఘటన తాజాగా చోటు చేసుకుంది. తనను ఆ దేవుడు అర్ధాయుషుల్లోనే తీసుకెళ్లినా మరో 2 ప్రాణాలు నిలబెట్టాడు ఓ జొమాటో డెలివరీ బాయ్. ఎంతో మందికి ఫుడ్ డెలివరీ చేశాడు. సమయానికి ఫుడ్ అందించి కర్తవ్య ధర్మం నిర్వహించాడు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. పనిలో సమయాన్ని తూచా తప్పకుండా పాటించిన ఆ యువకుడికి మాత్రం ఆ దేవుడు బతికేందుకు ఎక్కువ సమయం ఇవ్వలేదు. 19 ఏళ్ల వయసులోనే తన దగ్గరికి పిలుచుకొని కన్నవాళ్లకు గుండెకోత మిగిల్చాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల బిశ్వాల్ ప్రభాస్ స్థానిక కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైం జాబ్ కింద జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ బిశ్వాస్ ప్రభాస్ని హుటాహుటిన దగ్గర్లోని కాంటినెంటల్ హాస్పిటల్స్కి తీసుకొచ్చారు. ప్రభాస్ పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు తనకు బ్రెయిన్ డెడ్ అయిందని యువకుడి తల్లిదండ్రులకు చెప్పారు. కొన ఊపిరితో ఉన్న ప్రభాస్ను రక్షించడం కష్టమని డాక్టర్లు తెలిపారు. అదే సమయంలో అవయవదానం గురించి ప్రభాస్ తల్లిదండ్రులకు వివరించారు. కొడుకు పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు గొప్ప మనసుతో కొడుకు అవయవాలను దానం చేసి ఇతరులకు జీవం పోయడానికి అంగీకరించారు. తమ కొడుకు లేకపోయినా మరో 2 ప్రాణాలు నిలబెట్టారు. అనంతరం బిశ్వాస్ ప్రభాస్కి కన్నీటి వీడుకోలు పలికారు.